హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లెటూరు కురాడు. ఫ్రెండ్స్, ఎల్ఐసి వారి బీమా జ్యోతి అనే పాలసీని అయితే లాంచ్ చేస్తున్నారనమాట. ఎల్ఐసి వారి కొత్త పాలసీ అనమాట ఇది. ఎల్ఐసి వారి కొత్త పాలసీ పేరు బీమా జ్యోతి. ఈ పాలసీ యొక్క టేబుల్ నెంబర్ వచ్చేసి 860 అనమాట. ఈ పాలసీని ఎల్ఐసి వారు 22 ఫిబ్రవరి 2021 అంటే మనకి సోమవారం నుంచి ఈ పాలసీ అయితే అందుబాటులోకి అయితే వస్తుందన్నమాట. ఈ పాలసీకి సంబంధించి అసలు ఈ పాలసీ ఏంటి? ఎల్ఐసి వారి ఈ బీమా జ్యోతి అనే పాలసీ నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్, ఇండివిజువల్ లిమిటెడ్ ప్రీమియం పేయింగ్ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ సేవింగ్స్ ప్లాన్ అని మనం ఈ పాలసీని అయితే చెప్పుకోవచ్చు. అంటే యూనిట్స్తో సంబంధం, అంటే షేర్ మార్కెట్తో సంబంధం లేదు. అదేవిధంగా పాలసీ టర్మ్ ఏదైతే ఉంటుందో ఆ పాలసీ టర్మ్ వరకు మీరు ప్రీమియం పే చేయాల్సిన అవసరం లేదు. లిమిటెడ్ ప్రీమియం పేయింగ్ టర్మ్లో ఈ పాలసీ అయితే అందుబాటులోకి వస్తుందట. ఈ పాలసీలో ఏంటంటే చాలా హైలైట్గా ఈ పాలసీలో ఏంటంటే గ్యారంటీ ఎడిషన్ అనే దాన్ని ముందే చెప్పారనమాట. గ్యారంటీ ఎడిషన్ అనేది ప్రతి 1000 రూపాయల సమ్మెష్యుడికి 50 రూపాయలు అనేది డిక్లేర్ చేయడం అయితే జరిగింది. ఎందుకంటే మనం పాలసీ తీసుకున్నప్పుడు బోనస్ అయితే ఎవ్రీ ఇయర్ డిక్లేర్ చేస్తూ ఉంటారు. అంటే బోనస్ అనేది ఎంత ఉంటుందని చెప్పలేం. ఇందులో ఏంటంటే గ్యారంటీ ఎడిషన్స్ అనేది ప్రతి 1000 రూపాయల సమ్మెష్యుడికి 50 రూపాయలు అని చెప్పేసి ముందే డిక్లేర్ చేయడం అయితే జరిగిందనమాట. ఈ పాలసీని మీరు ఆన్లైన్లో తీసుకోవచ్చు, ఆఫ్లైన్లో తీసుకోవచ్చు. ఒకవేళ మీరు పాలసీని ఆన్లైన్లో తీసుకోవాలనుకుంటే నా వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను. నా వాట్సాప్ నెంబర్ వచ్చేసి 8919127290. ఇది నా వాట్సాప్ నెంబరు. మీరు పాలసీని వితిన్ సెకండ్స్లో మీకు పాలసీ అయితే ఓపెన్ అయిపోతుంది అనమాట ఆన్లైన్లో. ఏ విధంగా తీసుకోవాలి, ఏ విధంగా ఫిల్ చేయాలి అనేది మీరు నాకు కాల్ కానీ వాట్సాప్ కానీ చేసినట్లయితే మీకు డీటెయిల్డ్గా ఈ పాలసీని ఒక 5 మినిట్స్లో పాలసీ ఓపెన్ అయిపోయే విధంగా నేనైతే చెప్తాను. మీరు నన్ను కాంటాక్ట్ చేయండి. ఇక మనం ఈ పాలసీ తీసుకోవడానికి అర్హత నిబంధనలు కనుక మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఈ పాలసీ తీసుకోవడానికి కనీస వయసు 90 డేస్, అంటే 3 నెలలు నిన్న పిల్లల దగ్గర నుంచి మ్యాక్సిమం 60 సంవత్సరాల లోపు ఉన్న వారు ఎవరైనా తీసుకోవచ్చు. అదేవిధంగా ఈ పాలసీలో మినిమం మెచ్యూరిటీ వచ్చేటప్పటికి 18 సంవత్సరాలు ఉండాలి. మ్యాక్సిమం మెచ్యూరిటీ వచ్చేటప్పటికి 75 సంవత్సరాలకి పాలసీ అయితే అయిపోవాలి. ఈ పాలసీ యొక్క కాల పరిమితి అనేది 15 సంవత్సరాల దగ్గర నుంచి 20 సంవత్సరాల మధ్యలో మీకు నచ్చిన పాలసీ టర్మ్ అయితే పెట్టుకోవచ్చు. అయితే మీరు ప్రీమియం పే చేసేది మాత్రం మీరు ఏదైతే పాలసీ టర్మ్ పెట్టారో చివరి 5 సంవత్సరాల పాటు ప్రీమియం అయితే పే చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇందులో మినిమం పాలసీ 1,00,000 రూపాయల పాలసీ అయితే తప్పనిసరిగా తీసుకోవాలి. మ్యాక్సిమం వచ్చేసి లిమిట్ అయితే ఏం లేదనమాట. అండ్ మ్యాక్సిమం లిమిట్ అయితే ఏం లేదు. మీకు అండర్ రైటింగ్ రూల్స్ ఏదైతే ఉంటాయో అండర్ రైటింగ్ రూల్స్ ఆధారంగా ఇక్కడ మీకు ఎంతవరకు అయినా పాలసీ అయితే ఇష్యూ చేయడం జరుగుతుంది. ఇక ఇంతవరకు బాగానే ఉంది. అసలు రిస్క్ జరిగితే ఏంటి అంటే, మనం చిన్నపిల్లల పేరు మీద అంటే 90 డేస్ దగ్గర నుంచి పాలసీ తీసుకోవచ్చు అన్నాం కదా. అంటే చిన్నపిల్లల పేరు మీద పాలసీ తీసుకున్నప్పుడు ఏంటంటే పాలసీ తీసుకున్న 2 సంవత్సరాలు దాటిన దగ్గర నుంచి కానీ, లేదా పిల్లల ఏజ్ 8 సంవత్సరాలు దాటం కానీ ఏది ముందైతే అది అక్కడి నుంచి రిస్క్ కవర్ అనేది స్టార్ట్ అవడం అయితే జరుగుతుంది. అదే 8 సంవత్సరాల పిల్లల పేరు మీద కనుక పాలసీ తీసుకుంటే ఇమీడియట్గా రిస్క్ కవర్ అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట. అదేవిధంగా ఈ పాలసీకి సంబంధించి డెత్కి సంబంధించి ఏ విధంగా ఉంది అనేది చూస్తున్నట్లయితే ఇక్కడ డెత్కి సంబంధించి సమ్మెష్యూర్డ్ అండ్ డెత్ అయితే ఇస్తారు. ప్లస్ గ్యారంటీ ఎడిషన్ అనే దాన్ని ఈ పాలసీలో ఎల్ఐసి వారు పెట్టడం జరిగింది. ఇక్కడ సమ్మెష్యూర్డ్ అండ్ డెత్ అంటే మీరు ఏదైతే పాలసీ తీసుకుంటారో మీరు తీసుకున్న పాలసీకి 125% ఆఫ్ బేసిక్ సమ్మెష్యూర్డ్ కానీ, లేదా మీరు సంవత్సరానికి ప్రీమియం ఏదైతే పే చేస్తున్నారో దానికి 7 రెట్లు కానీ, ఈ రెండిట్లో ఏది ఎక్కువైతే అది ఇక్కడ సమ్మెష్యూర్డ్ అండ్ డెత్ కింద ఇవ్వడం అయితే జరుగుతుంది. అంటే ఇక్కడ మీకు సింపుల్గా అర్థమయ్యే విధంగా చెప్పాలంటే మీరు 1,00,000 రూపాయల పాలసీ కనుక తీసుకున్నట్లయితే మీకు 1,25,000 రూపాయలకి ఇన్సూరెన్స్ కవరేజ్ అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరుగుతుందని మనం సింపుల్గా అయితే చెప్పొచ్చు. అదేవిధంగా ఇక్కడ మెచ్యూరిటీ బెనిఫిట్ కింద ఏమి ఇస్తారంటే మీకు సమ్మెష్యూర్డ్ అండ్ మెచ్యూరిటీ ఇస్తారు, ప్లస్ గ్యారంటీడ్ ఎడిషన్ అనే దాన్ని ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ అదేవిధంగా గ్యారంటీ ఎడిషన్ అనేదాన్ని ఏ విధంగా ఇస్తారని మనం ముందే చెప్పుకున్నాం కదా. గ్యారంటీ ఎడిషన్ అనేది ప్రతి 1000 రూపాయల సమ్మెష్యుడికి 50 రూపాయలు అయితే ఇందులో ఇవ్వడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఇందులో ఇంపార్టెంట్ విషయం రైడర్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ రైడర్స్ గురించి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇందులో 5 రకాల రైడర్లు అయితే అందుబాటులో ఉన్నాయి. ఒకటి ఎల్ఐసి వారి యాక్సిడెంటల్ డెత్ అండ్ డిజబిలిటీ బెనిఫిట్ రైడర్, అదేవిధంగా ఎల్ఐసి వారి యాక్సిడెంటల్ బెనిఫిట్ రైడర్, అదేవిధంగా ఎల్ఐసి వారి న్యూ టర్మ్ ఇన్సూరెన్స్ రైడర్ అని చెప్పేసి అదొక రైడర్ ఉంది. అదేవిధంగా ఎల్ఐసి వారి న్యూ క్రిటికల్ ఇల్నెస్ బెనిఫిట్ రైడర్ అయితే ఒకటి యాడ్ చేశారు. అదేవిధంగా ఎల్ఐసి వారి ప్రీమియం వేవర్ బెనిఫిట్ రైడర్. 5 రకాల రైడర్స్ అయితే ఈ పాలసీలు అయితే ఎల్ఐసి వారు పెట్టారు. చాలా సూపర్గా పాలసీ అయితే ఉండడం అయితే జరిగింది. ఇక అదేవిధంగా
ఈ పాలసీకి సంబంధించి మనం చూసినట్లయితే ఈ పాలసీకి సంబంధించి మెచ్యూరిటీ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని వాయిదాల రూపంలో సెటిల్మెంట్ ఆప్షన్ రూపంలో కూడా మీరు తీసుకోవచ్చు అనమాట. అదేవిధంగా ఎల్ఐసి వారు ఈ పాలసీకి సంబంధించి ఏ విధంగా ఉంది అనేది చూసినట్లయితే ప్రీమియంలో మనం పాలసీని తీసుకున్నప్పుడు కొన్ని రిబేట్లు అయితే ఇచ్చారనమాట. ఈ పాలసీలో మీరు పాలసీని కనుక ఇయర్లీ చొప్పున కట్టినట్టు అంటే సంవత్సరానికి ఒకసారి చొప్పున కట్టినట్లయితే మీకు ఏదైతే ట్యాబ్లర్ ప్రీమియం మెయిన్ ప్రీమియం ఉందో దాంట్లో 2% తగ్గింపిస్తున్నారు. అదే మీరు 6 నెలలకు కట్టినట్లయితే 1% తగ్గింపిస్తున్నారు. మీరు క్వార్టర్లీ కానీ మంత్లీ కానీ లేదా శాలరీ సేవింగ్స్ లేదా న్యాచ్ వీటిలో అయితే మీకు ఎటువంటి తగ్గింపు అయితే ఏమీ రావట్లేదు. అదేవిధంగా హై సమ్ అష్యూర్డ్ పాలసీలో హై సమ్ అష్యూర్డ్ మీద కూడా రిబేట్ అయితే ఇస్తున్నారు. మీరు ₹1,00,000 నుంచి 2,75,000 మధ్యలో పాలసీ కనుక తీసుకున్నట్లయితే మీకు ఎటువంటి తగ్గింపు అయితే రాదు. మీరు 3,00,000 నుంచి 4,75,000 అయితే ప్రతి ₹1,000 సమ్ అష్యూర్డ్కి ₹4 తగ్గింపిస్తున్నారు. అదే 5,00,000 నుంచి 9,75,000 మధ్యలో అయితే ₹5 తగ్గింపిస్తున్నారు. 10 లక్షలు ఆ పైన అయితే మీకు ₹6 తగ్గింపు అయితే ఈ పాలసీలో ఎల్ఐసి వారు ఇవ్వడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఈ పాలసీకి సంబంధించి మనం చూసినట్లయితే ఒకవేళ పాలసీ మీద లోన్ కావాలంటే మీరు 3 ఇయర్స్ దాటిన తర్వాత పాలసీ మీద లోన్ అయితే తీసుకోవచ్చు. అదేవిధంగా పాలసీని సరెండర్ చేయాలి అనుకుంటే పాలసీని అయితే మీరు సరెండర్ చేసుకోవచ్చు. అదేవిధంగా స్పెషల్ సరెండర్ వాల్యూ కూడా ఈ పాలసీలో ఎల్ఐసి వారు పెట్టడం జరిగింది. ఒకవేళ పాలసీని కనుక మీరు ల్యాబ్స్ అయినట్లయితే దాన్ని రివైవల్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ రివైవల్ చేసుకోవడానికి ఆగిపోయిన డేట్ నుంచి 5 సంవత్సరాల లోపు మీరు ఎప్పుడైనా సరే మీరు ఈ పాలసీని అయితే రివైవల్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఎల్ఐసి వారు చెప్పడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఈ పాలసీకి సంబంధించి ఆల్టర్నేషన్స్ కూడా ఇందులో పెట్టడం అయితే జరిగింది. అదేవిధంగా ఈ పాలసీలో మీకు లోన్ కావాలంటే లోన్ అనేది మీకు ఏదైతే సరెండర్ వాల్యూ ఉంటుందో దానిలో అప్ టు 90% వరకు ఇస్తారు. అదే పెయిడ్ అప్ పాలసీలకి అయితే అప్ టు 80% వరకు అయితే లోను ఈ పాలసీలో ఎల్ఐసి వారు పెట్టడం అయితే జరిగిందనమాట. అదేవిధంగా ఈ పాలసీకి సంబంధించి మనకి ఏ విధంగా ఉంది అనేది కనుక మనం చూసినట్లయితే సూసైడ్ క్లాజ్కి సంబంధించి సూసైడ్ అంటే 12 నెలల లోపు కనుక సూసైడ్ కానీ జరిగినట్లయితే మీకు ఎటువంటి అమౌంట్ అయితే ఏమీ రాదనేది అది కూడా ఇందులో పెట్టడం అయితే జరిగింది. అదేవిధంగా ఫ్రీ లుక్ పీరియడ్ ఉంది ఫ్రెండ్స్. ఫ్రీ లుక్ పీరియడ్ అంటే మీరు పాలసీ తీసుకున్న తర్వాత మీకు పాలసీ యొక్క నియమ నిబంధనలు కనుక నచ్చినట్లయితే మీరు పాలసీ తీసుకున్న 15 రోజుల్లోపు పాలసీని కావాలంటే వెనక్కి ఇచ్చేవచ్చు. అదొక విషయం అయితే పెట్టారు. అదేవిధంగా బ్యాక్ డేటింగ్ అంటే మీరు కావాలి అనుకుంటే పాలసీని డేటింగ్ బ్యాక్ పెట్టుకోవచ్చు అనమాట. ఆ డేటింగ్ బ్యాక్ అనేది మీరు పెట్టుకునే విధంగా కూడా ఈ పాలసీని అయితే పెట్టడం అయితే జరిగిందనమాట. మరి ఈ పాలసీ యొక్క ప్రీమియం అనేది ఏ విధంగా ఉంది, పాలసీకి ₹1,00,000 పాలసీకి ఎంత ప్రీమియం పడుతుంది, 2 లక్షలకి ఎంత పడుతుంది, అసలు మనకి మెచ్యూరిటీ ఎంత వస్తుంది అనేది కనుక మనం చూసినట్లయితే దీనికి సంబంధించి మనకి ప్రీమియం రేట్లు అయితే ఇంకా అందుబాటులోకి రాలేదు. ప్రీమియం రేట్స్ అనేది వచ్చిన తర్వాత ఈ పాలసీలో అసలు మెచ్యూరిటీ ఎంత వస్తుంది అనేది డీటెయిల్డ్ వీడియో పెడతాను. ఎందుకంటే ఇప్పటికే చాలామంది మీరు చాలా సాగదీస్తున్నారు అని చాలామంది కామెంట్ సెక్షన్లో కామెంట్ పెడుతున్నారు కాబట్టి ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో ఏంటంటే అసలు మెచ్యూరిటీ ఎంత వస్తుంది, ప్రీమియం ఎంత పడుతుంది, మనకి మెచ్యూరిటీ అయితే ఎంత రావడానికి అవకాశం ఉంటుంది అనేది కూడా డీటెయిల్డ్ వీడియో అయితే నెక్స్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఈ పాలసీ తీసుకోవాలనుకుంటే ఆన్లైన్లో నా వాట్సాప్ నెంబర్ 8911272990 మీరు నాకు కాల్ కానీ వాట్సాప్ కానీ చేసినట్లయితే నేను రిప్లై ఇచ్చి ఈ పాలసీని ఏ విధంగా తీసుకోవాలో చెప్పడానికి అయితే ప్రయత్నిస్తాను. ఫ్రెండ్స్, మరి ఇది విషయం మరొక వీడియోతో మీ ముందు ఉంటాను. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోస్ మిస్ కాకుండా చూడడానికి వెంటనే పల్లెటూరు కుర్రాడు ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఫ్రెండ్స్, హ్యావ్ అ నైస్ డే.